కొంచెం కెమెరా ప్యాకెట్ కాదు, పేపర్ నాలుగు కింద పెట్టుకునేది ఉంటుంది. మైక్రో సిమెంట్, నానో సిమెంట్ కనుక ఎస్పీ గారు కనీసం LSD. Sir. శ్రీనివాసన్ అది ఉంది. శ్రీనివాసన్తో పాటు చిన్నయ్య కూడా పోయి వచ్చారు. తర్వాత మొత్తం సర్వేలెన్స్ పెట్టుకొని ప్రాపర్గా ట్రాప్ వీళ్ళు కన్ఫెషన్ మీద ఇప్పటిదాకా అయితే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఓన్లీ ట్రయల్ మోడ్కి ఇస్తారు. ట్రయల్ చేసిన తర్వాత నచ్చితే మళ్ళా చదువుకున్న పిల్లలు ఎండ్ కన్జ్యూమర్స్ ఆర్ ఇంకా ఫర్దర్ ఎవరికి సప్లై చేశారా, కానీ ఫర్దర్ సప్లై వీ హ్యావ్ టు సీ అగైన్ ఇన్వెస్ట్. ఈరోజు నెల్లూరు పోలీస్ ద్వారా ఒక ఇంపార్టెంట్ సింథెటిక్ డ్రగ్స్ ర్యాకెట్ బ్రేక్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో 4 ముద్దాయిల్ని ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ ఏరియా దగ్గరే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాయిలో 2 ఆఫ్రికా నుంచి ఉన్నారు. అందులో ఒక మెయిన్ ముద్దాయి శామ్యూల్ ఊచే, ఆయన 42 years ఓల్డ్, నైజీరియా కంట్రీ నుంచి ఉన్నాడు. ఈయన ముఖ్యంగా బెంగళూరులో నివాసిస్తుంటూ అక్కడే డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. ఈయనకి ఆల్రెడీ వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఈయనతో పాటు యహిరామ్ నూనెస్, ఈయన 35 years ఓల్డ్, గినీ బిసో కంట్రీ నుంచి ఉన్నాడు. ఈయనది కూడా వీసా, ఇండియన్ వీసా ఎక్స్పైర్ అయింది. తర్వాత 3rd ముద్దాయి లక్ష్మీనారాయణ్, ఈయన చెన్నైలో నివాసిస్తుంటాడు. ఈయన 23 years ఓల్డ్ అండ్ ప్రస్తుతానికి CA చదువుతున్నారు. 4th ముద్దాయి మన నెల్లూరు సంబంధించి షేక్ సాదిక్, ఈయన 21 years ఓల్డ్, జెండా స్ట్రీట్ దగ్గరే ఉంటున్నారు. సో ఈ ర్యాకెట్లో ఏంటంటే ముఖ్యంగా షేక్ సాదిక్ అనే వ్యక్తి A4 ఎవరైతే ఉన్నారో ఆయన నెల్లూరులో కొంతమంది స్టూడెంట్స్కి ఈ సింథెటిక్ డ్రగ్స్ LSD, కోకేన్, MDMA, మాలీ అంటాం, ఇవి సప్లై చేసేవారు చిన్న క్వాంటిటీస్లో. మనకి సమాచారం రాగానే ఆయన మూవ్మెంట్స్ మీద ఒక వాచ్ పెట్టడం జరిగింది, ట్రాక్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఈరోజు ఆపరేషన్ ద్వారా ఈ 4 పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 1 gram కోకేన్, 600 mg LSD, 900 mg MDMA, ఒక టొయోటా కొరోలా కార్ కూడా రికవర్ చేయడం జరిగింది. నైజీరియన్ అండ్ ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్నిసార్లు కొన్నాడు. అండ్ నారాయణ చెన్నైలో CA చేస్తున్న వ్యక్తి ద్వారా కూడా తీసుకున్నాడు డ్రగ్స్.
సో దీంట్లో కూడా 2 డిఫరెంట్ ఎంఓస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా కొన్నారు. దీంట్లో ముఖ్యమైన నారాయణ సంబంధించి మోడస్ ఆపరాండి ఏంటంటే ఆయన ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్ చేసేవారు. దీంట్లో కూడా టార్ బ్రౌజర్ వాడుతుంటూ డార్క్ నెట్లో కూడా బిట్ కాయిన్ ద్వారా కొన్ని బ్యాండ్ వెబ్సైట్స్లో ఈ మన సింథటిక్ డ్రగ్స్ ఆర్డర్ చేసేవాడు. దానికి పేమెంట్స్ కూడా బిట్ కాయిన్ ద్వారా చేసేవారు. ఈ అన్ని వెబ్సైట్స్ ఏదైతే ఆయన యాక్సెస్ చేశారో అవి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా బ్యాన్ అయి ఉన్నాయి. నార్మల్ ఇంటర్నెట్ ద్వారా అది మనం ఓపెన్ చేయలేము. కానీ ఆయన ప్రాక్సీ బ్రౌజర్స్, ప్రాక్సీ సర్వర్స్ వాడుతుంటూ ఇవి ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి కూడా ఇవి అన్ని డ్రగ్స్ ఆయన డెసిగ్నేటెడ్ అడ్రస్లో డెలివర్ అయినాయి. దాంట్లో కూడా ఫర్దర్ దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. ఎలా వచ్చింది, ఏ స్టేట్ నుంచి వచ్చినాయి. సో ఆ బ్యాక్ లింక్స్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. ఈయన ఫర్దర్ నారాయణ ఇది సాదిక్కి సప్లై చేశారు. తర్వాత చెన్నైలో కూడా కొంతమంది స్టూడెంట్స్కి సప్లై చేశారు. సాదిక్కి కూడా ఈ నారాయణతో అక్కడే చెన్నైలో ఒక పార్టీ, మేబీ రేవ్ పార్టీ దగ్గరే పరిచయం అయింది. అలాంటి చాలామంది స్టూడెంట్స్కి కూడా ఇలాంటి స్టార్టింగ్లో అలవాటు అవుతూ ఉంది. ఇలాంటి పార్టీస్కి పోయి అక్కడే ఎవరో ఒకరితో పరిచయం అయిపోయి వాళ్ళు ఫస్ట్ ట్రయల్ బేసిస్లో ఇలాంటి డ్రగ్స్ ఇస్తారు. తర్వాత అలవాటు అయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి కొనాల్సి వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్యాచ్లో నైజీరియన్ అండ్ గినీ బిసా నుంచి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఇంకొక వేరే సప్లయర్ ద్వారా కొన్ని ఆయన దగ్గర నుంచి సాదిక్కి కొన్నిసార్లు ఇచ్చారు. దాంట్లో కూడా విచారణ జరుగుతూ ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ క్రైమ్ నెంబర్ 66 ఆఫ్ 19 కింద సెక్షన్ 22 and 21 NDPS యాక్ట్ అలాంగ్ విత్ ఫారినర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వయలేషన్ కింద ఈ నలుగురులో ఇద్దరికి మీద ఫారిన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది అండ్ NDPS యాక్ట్, మిగతా నలుగురు మీద NDPS యాక్ట్ అప్లికేబుల్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు 1 గ్రామ్ కోకెయిన్, 1.04 గ్రామ్, 600 mg LSD, 900 mg MDMA అండ్ ఒక కార్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్పెసిఫిక్ కేసు దో క్వాంటిటీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ ఇస్ లెస్, కానీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయటం జరిగింది ఈ కేసులో. అందువలన స్టూడెంట్స్ సంబంధించి పేరెంట్స్ కొద్దిగా గమనించాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, దీనికోసం డబ్బు తీసుకొని ఖర్చు పెడుతున్నారు, ఎక్కడికి పోతున్నారు. స్పెషలీ సిటీస్కి ఎప్పుడైనా వెళ్తే చెన్నై కానీ బెంగళూరు, హైదరాబాద్ అలాంటి ఏరియాస్లో ఈ సింథటిక్ డ్రగ్స్ కల్చర్ కొద్దిగా ఎక్కువ కనపడుతూ ఉంది. సో చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి భవిష్యం కూడా నాశనం అవుతూ ఉంది. ఎవరికి ఏమైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా మీరు పోలీస్కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు. డెఫినెట్లీ మీ పేరు కూడా సీక్రెట్గా పెట్టుకొని దాంట్లో విచారిస్తాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.